దీనిపైన మీ స్పందన ఏముంది అని అడిగితే నేను మంత్రి గారిని అడిగినా, సార్ మీరేం సార్ అంత ఖాళీగా ఉండారా? ఎక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి టీజీ భరత్ గారిని అడిగారంట, ఏమో సార్ మీరంత ఖాళీగా ఉండారా అని. ఎవరు ఖాళీగా ఉండేది? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని రోడ్లు ఉన్నాయని లెక్కెట్టాలనుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే పంగా బాటా లేకుండా ఆ రోడ్ల మీద తిరుగుతుంటారు కాబట్టి దేనికి ఏడవాలో దేనికి మాట్లాడాలో తెలియదు. అర్థం పర్థం లేని ప్రజలు నవ్వుకునేటువంటి ఆమర నిరాహార దీక్షలు. ఏడబడితే ఆ రోడ్ల మీద ఉండేది ఎవరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే ఖాళీగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా వెళ్ళి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అందులో భాగంగానే టీజీ భరత్ గారు, ఆయన ప్రొఫెషనల్గా మంచిగా చదువుకున్న వాళ్ళు, ఆయన జ్ఞానం ఉంది, ఆయన మంచిగా రాజకీయాల్లోకి రాకముందే సంపాదించుకున్నారు. ఆ మహానుభావుడు ఆ దేవుడు వాళ్ళకు ఆ వరం ఇచ్చినాడు. మీలాగా దిగజారిపోయి డబ్బులు సంపాదించాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఆయన మినిస్టర్గా మంచి హోదాలో ఉన్నాడు. ప్రజల సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వేసేటువంటి అడుగులో అడుగై ఆయన ముందుకెళ్తూ ఉన్నాడు.